లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ హాజరయ్యారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని చంద్రగౌడ్ అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వము దొంగ హామీలు ఇచ్చి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి మరి ఈరోజు రైతులను మోసం చేస్తూ ఉంది, రైతులను వంచిస్తూ ఉంది, రైతులను జైల్లో పెడతా ఉన్నది. ఏదైనా తన సొంత కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి రైతులను వాళ్ళ యొక్క అన్నదమ్ములను ఉసగొల్పి అక్కడ ఏదైతే వ్యాపారం చేయాలనే దురుద్దేశంతో ఆ ప్రైవేట్ కంపెనీలతో కుమ్ముక్కై పేద గిరిజన రైతుల భూములను లాక్కోవడం జరుగుతూ ఉంది. వీళ్ళు 5-6 లక్షలకు తీసుకొని దాన్ని 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు బిజినెస్ చేస్తూ ఉన్నారు. మరి కొడంగల్ నియోజకవర్గం తన జాగిరిగా భావిస్తూ తన సోదరులతో పేద బడుగు బలహీన దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరాచకాలను అణచివేతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేస్తున్న 3rd డిగ్రీ టార్చర్ మీ దృష్టికి చేస్తున్నాము. ఆక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నలను జైల్లో పెట్టి రైతన్న చేతులను బేడులు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసుల అణచివేతను వేధింపులను వాటిని కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. లగచర్ల రైతులపై ఆక్రమంగా కేసులు పెట్టి వారిపైన 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి